హలో అండి, నమస్తే. ఈ రోజు ఒక గొప్ప శక్తి ఆలయం గురించి మనం చూడబోతున్నాం. పార్వతీదేవి ప్రతిరూపమై పరమశివుని ఇష్ట సఖి అయి భక్తుల పాలిట కల్పవల్లి అయి విరాజిల్లుచున్నటువంటి జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్రమైనటువంటి పెన్నా నదీ తీరాన కొలువై శరణుజొచ్చిన వారికి కోర్కెలు తీర్చేటటువంటి తల్లిగా భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నది. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని చూసినట్లయితే కశ్యప ప్రజాపతి యజ్ఞమాచరించాలని దక్షిణ భారత యాత్ర నిర్వహించారు. పవిత్ర పినాకిని నదికి పెన్నా నదికి ఉత్తర దిక్కున రజితగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి అనువైన స్థలంగా భావించి ఆయన అగ్నికుండలాలను ఏర్పాటు చేశారు. కశ్యపుని యజ్ఞానికి పరవశించిన పరమశివుడు యజ్ఞగుండం నుండి స్వయంగా ఉద్భవించినట్లుగా స్కంద పురాణంలో చెప్పబడుతుంది. ఆ యజ్ఞవాటికయే జొన్నవాడగా ప్రసిద్ధి కాంచింది. స్వామి కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురైనటువంటి పార్వతీదేవి పతిదేవుని వెతుకుతూ జొన్నవాడకు చేరిందని, అక్కడ కొలువై ఉన్నటువంటి స్వామి తనతో ఉండమని కోరగా భర్త యొక్క కోరిక మేరకు నీటిబొట్టుగా మారి శిలారూపం దాల్చింది. అనంతకాలంలో జాలర్ల వలలో చిక్కిన అమ్మవారి శిలా విగ్రహాన్ని పెన్నా నదిలో ప్రతిష్ఠించి సేవించనారంభించారు. 4వ శతాబ్దంలో హిమాలయాల్లోని కైలాసగిరికి వెళుతున్న ఆదిశంకరులు పెన్నలో పూజలు అందుకుంటున్న అమ్మవారిని లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ దేవిల అంశగా గుర్తించి కోవెలలో ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగాను పార్వతీదేవి కామాక్షి తాయిగాను భక్తుల యొక్క పూజలు అందుకుంటున్నారు. ఈ పెనాకిని నదిని పెన్నా నది అని కూడా అంటారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్నటువంటి జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న పినాకిని నదిలో స్నానమాచరించిన జలం సేవించిన సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ద్వాపరయుగంలో ఇంద్రలోకాధిపతి అయిన దేవేంద్రుడు పదవిని కోల్పోయిన వృషపర్వుడు అనే రాక్షసునిచే బాధింపబడ్డాడు. అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరిన ఇంద్రుడు పెన్నా నదిలో స్నానం చేసి అమ్మను సేవించడంతో పునీతుడవ్వడమే కాకుండా రాక్షస బాధల నుండి కూడా విముక్తుడైనాడు. త్రేతాయుగంలో కుష్టు వ్యాధిగ్రస్తుడైన అశ్వత్థామ పినాకిని నదిలో స్నానం చేసి స్వస్థత పొందినట్లుగా పురాణాలు తెలియచేస్తున్నాయి. కవిబ్రహ్మ తిక్కన సోమయాజి కూడా భారత గ్రంథాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించినట్లుగా తెలియచేస్తారు. పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన జొన్నవాడ క్షేత్రం దుర్వాసముని శాపానికి గురై 5 శతాబ్దాలు పూజా పునస్కారాలకు నోము నోచుకోలేదు. దీనితో ఆలయ ప్రాంగణమంతా ఇసుకమేట వేసింది. 13వ శతాబ్దంలో మనుమసిద్ధి మహారాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసినట్లుగా తాళపత్ర గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత 1969వ సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారికి మహాకుంభాభిషేకాన్ని నిర్వహించి అప్పటి నుండి జొన్నవాడ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అమ్మని దర్శనం చేసుకుని నిద్ర చేసినట్లయితే మనము ఏ సమస్యతో వచ్చామో ఆ సమస్యకు అమ్మ సమాధానమిస్తుందని భక్తుల యొక్క పూర్తి నమ్మకం. ఈ ఆలయం గురించి చూపించాలని ఈ వీడియో చేస్తున్నాం. ఇక్కడ అమ్మకి సంబంధించినటువంటి చరిత్ర రాసి ఉంది. దీన్ని ఒకసారి మనం చూద్దాం. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం జొన్నవాడ యజ్ఞవాటిక క్షేత్రం బుచ్చిరెడ్డిపాలెం మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఆలయ చరిత్ర బ్రహ్మాండాది పురాణాలలో ప్రశంసించబడిన పావన పినాకిని నది తీరాన వెలుగొందుతున్న ఈ క్షేత్రం ఎన్నదగిన వాటిల్లో ఒకటి. శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి వార్లకు నిలయమై అలరారుతున్న ఈ జొన్నవాడ పురాతనమైన పురాణ ప్రసిద్ధి కాంచినది. ఈ పుణ్యక్షేత్రము త్రేతాయుగమున కశ్యప బ్రహ్మ యజ్ఞం చేసిన ప్రదేశం కావుననే ఈ ప్రదేశానికి యజ్ఞవాటిక జొన్నవాడగా సార్థకమైంది. వాంఛితార్థ ప్రదాయిని కామాక్షి తాయిని ఆదిశంకరులు సేవించినారని ప్రతీతి. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థాన సన్నిధి రేవు కశ్యప తీర్థమని, అందు స్నానం చేసిన వారికి సకల దోషాలు హరించిపోవునని చెప్పబడుచున్నది. బ్రహ్మర్షి అయిన కశ్యప బ్రహ్మ ఒకనాడు కర్మభూమి యొక్క భూలోకానికి వచ్చి వేదాద్రిని నరసింహుల కొండ అని పినాకిని పెన్నను దర్శించి అక్కడ ఒక యజ్ఞము
చేసిన మంచిదని తలంచి వేదాద్రికి పెన్నకు ఉత్తరమున ఉన్న భూమిని యజ్ఞవాటికగా చేసుకున్నారు. యజ్ఞవాటిక ఎందే గార్హపాత్యము అను అగ్నిని నిర్మించుకున్నారు. దానికి తూర్పుగా పినాకిని, దక్షిణమున తల్పగిరి యందు ఆవాహనీయము అను అగ్నిని ఏర్పాటు చేసుకున్నారు. వేదాద్రి యందు దక్షిణ అగ్నిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మూడు త్రేతాగ్ఞములు అని పిలుస్తారు. బ్రహ్మార్పణము అనగా కశ్యప మహర్షి యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నాడు. త్రివిధములైన ఈ అగ్ని కుండములలో గార్హపత్యాగ్ని కుండము నుండి వెలువడబడిన తేజస్సు దశ దిశలా వ్యాపించినది. ఆ తేజస్సును చూసి అన్ని లోకములు స్తోత్రము చేయసాగినవి. అంతా ఆ కుండము నుండి తేజస్వరూపుడైన ఈశ్వరుడు మల్లికార్జునుడు అనే పేరుతో పుట్టినాడు. జన్నవాడ యందు ఆ రీతిన మల్లికార్జునుడు ఆవిర్భవించినాడు. జన్నవాడ యందు ఆ రీతిన మల్లికార్జున స్వామి ఆవిర్భవించినని సూతుల వారు చెప్పగా విని సవనకాది మహామునులు కామాక్షితాయి మల్లికార్జున స్వామిని చేరిన విధమును తెలుపమని కోరిరి. కైలాసమునందు శివునిగాను పార్వతి అన్వేషణ ప్రారంభించి చివరకు జన్నవాడ చేరినది. ఉద్యానవనమునందు వేంచేసి ఉన్న పార్వతిని చేరుకొని, దేవి, ఈ యజ్ఞవాటిక జన్నవాడ వదిలి వెళ్ళుటకు నాకు మనసు రావడం లేదు. కాబట్టి నీవు కూడా నా కొరకు ఇక్కడే ఉండి కామాక్షి అని పేరుతో ప్రసిద్ధిగాంచి భక్తులను రక్షిస్తూ ఉండమని కోరాను. శివుని కోరికను అనుసరించి ఆనాటి నుండి పార్వతీదేవి కామాక్షిగా పిలువబడుచు భక్తుల కోరిక తీరుస్తూ దయామయి అయి జొన్నవాడలో అలరారుచున్నదని సూతుడు వివరించాడు. దేవుడు ఎక్కడున్నాడో చూపించమని వితండవాదము చేసే ఈ రోజులలో ప్రత్యేక ప్రమాణమును నిరూపించు శక్తి సంపన్నత గల ఏకైక క్షేత్రము జొన్నవాడ. మూగవారిని పలికించియు, కుంటివారిని నడిపించియు, సంతతి లేని వారికి బిడ్డలను బహూకరించియు, పేదవారికి అన్నదానములొసగియు అద్భుతములను అమ్మ నిరూపించింది. ఈ క్షేత్రంలో నిద్ర చేసిన వారికి కామాక్షి తాయి స్వప్న దర్శనం ఇచ్చి వారి కోరికలను సిద్ధింప చేయుచున్నది. ఇచ్చట మంత్ర పునశ్చరణము చేసినను త్వరగా సిద్ధించును. అంటే ఏదైనా మంత్రాన్ని మనం ఇక్కడ కూర్చొని చదువుకుంటే కూడా అమ్మదైతే త్వరగా సిద్ధిస్తుంది. కామాక్షి తాయి, తాయి అంటే పెద్దమ్మ అని, అంటే అమ్మలకే అమ్మ అని అర్థం. ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ విధంగా ఉంది.